మహబూబ్నగర్ జిల్లా ఆర్డీఎస్ పై మళ్లీ దౌర్జన్యాలకు దిగారు కర్నూలు నేతలు. 4 దశాబ్దాలుగా నలుగుతున్న రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునికీకరణ పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ జులుం చేస్తున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత బాలనాగిరెడ్డి అనుచరులు ఆర్డీఎస్ ఆధునీకరణ పనులకు అడ్డుపడ్డారు. ఆర్డీఎస్ లో కర్నూలు జిల్లాకు ఎలాంటి నీటి వాటా లేకపోయినా అనవసర శ్రాద్ధాంతానికి దిగారు. ఎన్ని నీటి చట్టాలున్నా మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు అందించలేని దయనీయమైన ప్రాజెక్టు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి వస్తున్న ఆర్డీఎస్ నీటిని మధ్యలో ఇన్నాళ్లు కన్నడ రైతులు, సీమాంధ్ర రైతులు జలచౌర్యం చేశారు. కరువు జిల్లా రైతుల నోట మట్టి కొట్టారు. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా విషం చిమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఆటంకం కలిగిస్తూ రౌడీయిజం చేస్తున్నారు. పూడికతీత, ఆనకట్ట ఎత్తు పెంపు, నదీ సామర్థ్యం పెంపులో భాగంగా ఆర్డీఎస్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది కర్ణాటక ప్రభుత్వం. గతంలో కర్ణాటక, ఆంధ్ర ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ ఆధునీకరణకు 92 కోట్లతో 4 ప్యాకేజీలుగా పనులను విభజించింది. మొదటి ప్యాకేజీలో భాగంగా ఆర్టీఎస్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు 2006లో టెండర్ ప్రక్రియ పూర్తయింది. 750 నుంచి 850 మీటర్ల ఎత్తుకు 2 ఏళ్లలో పెంచారు. మరో 6 ఇంచులు పెంచే పనులు జరుగుతున్న క్రమంలో అడ్డు తగులుతున్నారు కర్నూలు జిల్లా నేతలు. కర్ణాటక వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు 15.9 టీఎంసీల నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఐజా, వడ్డేపల్లి మండలాలకు నీరు అందుతుంది. కానీ ఆర్డీఎస్ చరిత్రలో ఎన్నడూ 25,000 ఎకరాలకు మించి నీరు పారని దుస్థితి. తుంగభద్ర నిండినా భూములు తడవని పరిస్థితి ఇక్కడి రైతులది. వెయ్యి మీటర్లకు పైగా ఎత్తు పెంచుకునే హక్కు ఉందని కర్ణాటక ప్రభుత్వం ఒప్పందంలో చెప్పినా కర్నూలు జిల్లా నేతలు కావాలనే పనులను అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఆర్డీఎస్ పై అనవసర రాద్ధాంతానికి దిగుతున్నారు. నీటి వాటా లేకపోయినా పనులను అడ్డుకోవటంపై మండిపడుతున్నారు పాలమూరు జిల్లా రైతులు.